హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో విల్ డిస్కస్. ఓకే, ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది బికాస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఎక్స్పైరీ డే. సో ప్లీజ్ పెద్దగా ఉన్నా కానీ కొంచెం వినండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ దిస్ వీక్ అండ్ ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవాళ చూస్తే మనం ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యాం. ఫ్లాట్ కాదు కొంచెం 270 ఓపెన్ 30 పాయింట్స్ ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాను. దాని తర్వాత ఏమైందంటే నిన్నటి హై, ఎప్పుడైతే నిన్నటి హై బ్రేక్ చేసామో వీఆర్ ఇన్ అప్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రీవియస్ డే హై పైన ఉన్నాం అనుకోండి, ప్రీవియస్ డే హై పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. ఓకే, అయితే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఇఫ్ యూ గైస్ దాంట్లో మీరు జాయిన్ అయితే దాంట్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మార్కెట్ అవర్స్లో. ప్లీజ్ డూ జాయిన్ ఇట్. ఇట్స్ ఎ ఫ్రీ ఛానల్. ఓకే, జాయిన్ అయితే మీకు ఏంటంటే అప్డేట్స్ వస్తుంటాయి. సో నేను పొద్దున్నే చెప్పాను, ఎప్పుడైతే ఈ రోజు హై పైన క్లోజింగ్ ఇస్తుందో లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అండ్ బై ఆన్ డిప్స్ ఫాలో చేయండి అని చెప్పాను నేను. ఓకే, దాట్స్ వాట్ హ్యాపెన్ టుడే. చూడండి, హై పైకి వెళ్ళాక దాని కిందకి రాలేదు ఇంకా. ఓకే, పైకి వెళ్ళింది, కొంచెం డిప్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది. చూడండి, మనం ఇది ఎక్కడైతే ఉందో నిన్నటి హైకైనే ఉన్నాం ఇంకా. సో రేపు కూడా మీరు బై ఆర్ డిప్సే ఫాలో కావాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఈరోజు లో ఆర్ నిన్నటి లో కింద ఏమైనా ఓపెనింగ్ ఇస్తే, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతే, దెన్ వీ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అది కూడా డౌట్ఫుల్. ఓకే, సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సో రేపు ఎప్పుడైనా సరే మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, చూడండి మనకి ఇక్కడ దాకా 24,100 కింద క్లోజింగ్ ఇస్తేనే డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయినట్టు, స్టార్ట్ అయ్యేటట్టు. నాట్ బిఫోర్ దాట్ 24,100 కిందనే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. లేకపోతే ఎప్పుడైనా సరే మీరు ఎంత 24,100 కాదు, 24,200 దగ్గర, 24,175, 150 దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకోండి, లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. సింపుల్. అన్లెస్ అండ్ అంటిల్ వి ఓపెన్, రేపు గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయ్యి 24,250 కింద ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్కి వెళ్తే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అది కూడా ఏమవుతుందంటే మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇట్ విల్ ఫస్ట్ గో అండ్ క్లోజ్ ప్రీవియస్ డే లో దగ్గరికి వెళ్ళాలి. సో ఇది దగ్గర ఉంది. సో ఇప్పుడు దీని కింద అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ప్రీవియస్ డే లో ఇంకా కింద ఉంది. సో కొంచెం కిందకి వెళ్ళొచ్చు. దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. అందుకే ఈ రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి 2 days లో కింద క్లోజ్ ఓపెనింగ్ ఇస్తే, రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ దీని కింద ఇస్తే అప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ హై. అది నేను చాలా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్ అది అవుతుందని నేను అనుకోవట్లేదు. సో లెట్స్ థింక్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఏంటి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ ఉంది. ఈ 3 సినారియోస్ ఫస్ట్ చూద్దాం. చూశాక లెట్స్ తర్వాత ఆప్షన్ చేంజ్ చూద్దాం. దెన్ విల్ డిసైడ్ వాట్ టు డూ. ఓకే, ఇలా చూస్తే ఇప్పుడు చూడండి, ఇది వీక్లీ. నేను లాస్ట్ వెనస్డే, ఓకే, ట్యూస్డే అంటే వెనస్డే నుంచి ఈ వెనస్డే దాకా పెట్టాను. సో మీరు ట్రెండ్ చూస్తే అప్ సైడ్ ట్రెండే ఉంది, చూసారా? ఎన్నిసార్లు ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిందంటే టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ ది సేమ్. డౌన్ సైడ్ ఏమైనా ట్రేడ్స్ వస్తే డోంట్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎట్ ఆల్. 24,100 కింద క్లోజ్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్స్, ఆర్ ఎల్స్ ఎన్నిసార్లు కిందకి వచ్చినా మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఓకే, సో రేపు మనకి సింపుల్గా ఇదే. ఇప్పుడు రేపు అయితే ఇప్పుడు చూస్తే మీరు పెద్ద టైం ఫ్రేమ్లో చూస్తే 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే యూసీ 4 hours చూడండి. సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద రిజెక్షన్ ఉంది ప్రీవియస్. ఇది ఎప్పుడు 7th మే రోజు చూడండి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకెళ్ళి మళ్ళీ అదే క్యాండిల్లో రిజెక్షన్ అయింది. సో ఫుల్ డే రిజెక్షన్ ఉంది. అంటే దిస్ ఈజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ విచ్ ఈస్ లైక్ 24,480, అంటే 24,500 నుంచి ఇక్కడ దాకా 24,400 దాకా. 400 to 500 ఇస్ ఎ మేజర్ రెసిస్టెన్స్ జోన్. అంటే మార్కెట్ దాని పైకి వెళ్ళకుండా చాలా ట్రై చేస్తారు. ఓకే, దాని తర్వాత కూడా చూడండి, ఇక్కడ ఉంది చూడండి, 500 కూడా ఉంది చూడండి. సో ఇదేమో 400 నుంచి 500 దాకా, 520 దాకా ఈజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్ జోన్. సో మార్కెట్ దీని పైనకి వెళ్ళే ఛాన్సెస్ ఐ సీ వెరీ లెస్. ఓకే, వెళ్ళదా అంటే వెళ్ళొచ్చు కూడా. ఓకే, సో ఇప్పుడు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 480 పైన, 500 పైన ఓపెన్ అయింది అనుకోండి, దెన్ వీ కెన్ లుక్ ఎట్
550 అండ్ 570 టార్గెట్స్ ఇనిషియల్లీ. ఓకే. దాని తర్వాత వీ కెన్ లుక్ ఫర్ దిస్ 600. ఈ 3 టార్గెట్స్ నేను చూస్తున్నాను. కానీ వీ షుడ్ ఓపెన్ అబోవ్ 424, 500 పైన ఓపెన్ అయితే దెన్ దిస్ ఈస్ ది కేస్. ఆర్ ఎల్స్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 24, 500 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. ఓకే. ఇది ఫ్లాట్ అండ్ గ్యాప్ అప్‌కి. గ్యాప్ డౌన్‌కి సింపుల్‌గా గ్యాప్ డౌన్ అంటే మనకి ప్రీవియస్ ఈ రోజు కింద ఎళ్ళాలి. దీని కింద గ్యాప్ అప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్. సో, 24,100 కింద 24,250 కింద ఏమన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దెన్ వి మైట్ సీ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే. విచ్ ఈస్ అది చాలా కష్టంగానే అనిపిస్తుంది. బట్ వి నెవర్ నో. మార్కెట్ ఈస్ ఆల్‌వేస్ సుప్రీం. ఎప్పుడైతే మనం ఏదైతే అనుకుంటామో దానికి అపోజిట్ చేయడం మార్కెట్ మార్కెట్ అదే చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి ఇంత బయింగ్ ఉంది. మంచి బయింగ్. సో, ఇంత బయింగ్ ఉంది. మొత్తం బయింగ్ ఉంది. సో, చాలామంది అనుకోవచ్చు ఈరోజు కాల్ చాలామంది క్యారీ ఫార్వర్డ్ చేసుండొచ్చు. ఓకే. కాల్ క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళేమో ఎక్స్‌పెక్ట్ చేస్తారు మార్కెట్ ఇంత పైకెళ్ళింది కదా! ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకే ఎళ్ళొచ్చు కదా! అని అనుకోవచ్చు. సో, వాళ్ళేం చేస్తారు మార్కెట్ విల్ సీ చూడండి వాళ్ళకి ఎస్ఎల్ ఎక్కడ ఎక్కువున్నాయో చూస్తారు. సో, చూడండి ఇక్కడి నుంచి చాలా మంది బయర్స్ యాక్టివేట్ అయ్యారు. తర్వాత కూడా చూడండి ఇక్కడికొచ్చినాక మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. సో, చాలా మంది ఎస్ఎల్స్ దీని కింద ఉండొచ్చు. ఆర్ ఎల్స్ దీని కింద ఉండొచ్చు. ఈరోజు మొత్తం బయింగ్‌లోనే ఉండొచ్చు. సో, వాట్ దే విల్ ట్రై టు డూ ఇస్ రేపు ఒక గ్యాప్ డౌన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం కిందకెళ్ళి మళ్ళీ పైకొచ్చి రావచ్చు. దట్ కెన్ హ్యాపెన్. బికాస్ ఫస్ట్ ఓపెనింగే మీరు గ్యాప్ డౌన్ అయ్యి దీని కింద ఓపెన్ అయ్యారనుకోండి. వీళ్ళందరూ ఎవరైతే బయింగ్ చేశారో, కాల్ బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఎస్ఎల్ హిట్ అవ్వంగానే వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేసుకోవాలి. చేసుకోంగానే మార్కెట్ ఫాస్ట్‌గా కిందకెళ్తుంది. ఓకే. ఎళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి బయర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారు. ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ దే మైట్ యాక్టివేట్ బయర్స్. ఇక్కడి నుంచి యాక్టివేట్ అయ్యి మళ్ళీ పైకి తీసుకెళ్ళొచ్చు. పైకి తీసుకెళ్ళొచ్చు అంటే ప్రీవియస్ డే హై దాకా తీసుకెళ్ళొచ్చు. ప్రీవియస్ డే లో దాకా తీసుకెళ్ళొచ్చు. దాని తర్వాత మళ్ళీ పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకే. సో, థిస్ ఈస్ హౌ యూ హావ్ టు థింక్ అండి. గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి? ఫ్లాట్ అయితే ఏం చేయాలి? గ్యాప్ డౌన్ అయితే ఓకే. ఆహ్, మన అనాలిసిస్ ప్రకారం అయితే బై ఆన్ డిప్స్. ఎన్ని సార్లు మార్కెట్ కిందకొచ్చినా ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని పైకెళ్తుందంటే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. ఓకే. థట్ ఈస్ మై అనాలిసిస్. ఇప్పుడు డౌన్ సైడ్ మనం ఎప్పుడు చూడాలి అంటే చెప్పాను కదా! 24,250 కింద మీకైతే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీకు ఇదొకటి జోన్ 24,200, 24,250 కిందైతే 24,200 అండ్ 24,140 ఈ 2 నేను చూస్తున్నాను. కాకపోతే వీక్లీ వైస్ చూసుకుంటే మీరు ఇదంతా రీటెస్ట్ జోన్. అంటే వీక్లీకి నేను పెట్టాను ఫిబొనాచి. సో, స్టార్ట్ ఆఫ్ ది వీక్ టు ఎండ్ ఆఫ్ ది ఈరోజు హై వరకు పెడితే ఇగో ఇది చూడండి రీటెస్ట్ జోన్ ఇదంతా. ఓకే. రీటెస్ట్ జోన్ అంటే మార్కెట్ ఇక్కడి దాకొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో, అందుకే నేనంటున్నాను 24,250 కిందకెళ్ళినా గూడా మీకు ఈ డే 24,100 కిందకెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఈ మధ్యలో ఎక్కడైనా సరే మళ్ళీ సపోర్ట్ తీసుకొని పెద్ద పెద్ద క్యాండిల్స్‌తోని పైకెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్ చైన్ చూసుకుందాం. ఆప్షన్ చైన్ ఈస్ వేర్ విల్ నో ఎంత ప్రీమియమ్స్ మిగిలినాయి మనకి రేపటికి. దాంతోని మనం ఏమైనా మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటుందా? ఉండదా? దోస్ ఆర్ ది థింగ్స్ వి కెన్ సీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ప్రైస్ లేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ దాకా మీకు కాల్ సైడ్ పైన సైడు ప్రీమియమ్స్ లేవు. సో, మార్కెట్ 24,500 కన్నా పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ రేర్. ఎందుకంటే ఇక్కడ ప్రీమియమ్స్ లేవు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. డౌన్ సైడ్ కూడా చూడండి. మీకు ప్రీమియమ్స్ 24,300 అంటే 24,300, 500 మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకే. ఇంకోటి ప్రీమియమ్స్ 2 ప్రీమియమ్స్ కలిపి చూస్తే మీకు 284 అంటే రూ. 280 ఉంది రేపు ప్రీమియమ్స్. అంటే 1 ½ చేస్తే 140, 140 అంటే 24,700 దాకెళ్తే మీకు రూ. 140 ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. కానీ 24,500 దాటితేనే మీకు ప్రీమియమ్స్ పెరుగుతాయి. దానికన్నా ముందు ప్రీమియమ్స్ పెరగవు కాల్ సైడ్. ఓకే. నెక్స్ట్ పుట్ సైడ్ చూడండి. పుట్ సైడ్ కూడా సేమ్ థింగ్ రూ. 284 అండ్ లెస్ ఈస్ అరౌండ్ రూ. 110. ఓకే.
110 ఆర్ 15. సో, ఇలా చూసుకుంటే మీకు 24,400 దగ్గర 115 ఇక్కడ గూడా సేమ్ థింగ్. సో, మార్కెట్ 24,500 దగ్గర ఉందనుకోండి. 120 రూపీస్ 24 400, 300 దగ్గర ఉందనుకోండి. 160 రూపీస్ అంటే 80 రూపీస్ ప్రీమియమ్సే పెరుగుతాయి. 80 రూపీసే పెరుగుతాయి. అది కాకుండా మార్కెట్ మూవ్‌మెంట్ లేకుండా ఒక సైడే ఉందనుకోండి. ప్రీమియమ్స్ చాలా డికే అయిపోతాయి. సో, ఈ 80 రూపీస్ మైట్ బికమ్ 20 రూపీస్, 30 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అంటే హాఫ్ డేకే. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ట్రేడ్ ఎక్కడ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా చేసుకొని చేయండి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు చూడండి 24,430 ఉంది. మార్కెట్ 24,400కెళ్ళింది. అండ్ యూ గైస్ హావ్ టేకెన్ 24,450 పుట్. ఇక్కడ చూడండి 24,400 దగ్గరికెళ్ళినా గూడా అంటే 30 పాయింట్స్ తగ్గినా గూడా మీకు ప్రీమియమ్స్ ఏం పెరిగే ఛాన్సెస్ కనపట్లేదు. ఎందుకంటే ఇక్కడ 74 రూపీస్ కొంటున్నారు. ఇక్కడ బయర్స్ ఆర్ రెడీ టు గివ్ ఫర్ 69. ఓకే. సో, ఈ 75కి, 69కి 6 రూపీస్ ఇంకా డికే ఉంది. అంటే 24,400 కిందకెళ్తేనే మీకు ఇక్కడ 30 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా కిందకెళ్తే ఈ 60 రూపీస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఈ 140 మైనస్ 100 చేయండి. 40 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే 24,350 నుంచి 300కెళ్తే 40 రూపీస్ దీనికి యాడ్ అవుతది. అట్లానే ఇక్కడ 101లో నుంచి 70 రూపీస్ తీస్తే 40 రూపీస్ ఇక్కడ యాడ్ అవుతది. అంటే 40, 40 80 రూపీస్ యాడ్ అవుతది. 24,300కి మార్కెట్ ఎళ్తే. ఇది. అక్కడ మీకు హీరో జీరో అంటారు చూడండి. 80 రూపీస్ అంటే మీది 74 రూపీస్‌కి 80 అంటే 100 రూపీస్ అయిపోతుంది. 100% పెరిగిపోతుంది వాల్యూ. అవునా? సో, ప్లీజ్ చూసుకోండి. ఓకే. డౌన్ సైడ్ మీకుంది. అప్ సైడ్ చూడండి. ఇప్పుడు 69 కొన్నారు మీరు 24,400. మార్కెట్ 24,450కెళ్తే ఇక్కడ మీకు 6 రూపీస్ పెరిగే ఛాన్స్ 6 రూపీసే. 24,500కెళ్ళినా అప్పుడు మీకు 40 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ 500 పైకెళ్తే మీకు ఇంకా పెరిగే ఛాన్స్. అంటే మీకు 24,460 పైకెళ్తేనే మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్స్ ఉన్నాయి. అంటే రేపు 2 సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. అంటే 24,500 పైకెళ్తేనే అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. 24,400 బిలో ఎళ్తేనే డౌన్ సైడ్ ట్రేడ్. ఇన్ బిట్వీన్ ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేస్‌లో ఉంటుంది. ప్రీమియమ్స్ డికే అయిపోతాయి. ప్లీజ్ డూ నాట్ ట్రేడ్ ఆన్ దస్. సో, మనం ఇప్పుడు చూసుకుంటే 24,500 ఈస్ గుడ్ రెసిస్టెన్స్ అండ్ 24,400 ఈస్ గుడ్ సపోర్ట్. ఈ 2 బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేయండి. లేకపోతే ట్రేడ్ చేయకండి. ఇంకోటి నా ఎక్స్‌పైరీ డే రూల్స్ ఏంటంటే 3 రూల్స్. ట్రెండ్‌ని ఫాలో అవ్వండి. సో, అప్ ట్రెండ్ ఉంది కాబట్టి అప్ సైడ్ ట్రేడ్సే చూడండి. టిల్ 2:30 మధ్యాహ్నం 2:30 వరకు అప్ సైడ్ ట్రేడ్సే చూడండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఓకే. 2:30 తర్వాత ఎక్కడైతే మార్కెట్ ఎళ్ళిందో అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. సో, అక్కడ మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. ఫస్ట్ రూల్. సెకండ్ వన్ లాట్స్ ఇంక్రీజ్ చేయకండి. ప్రీమియమ్స్ తక్కువున్నాయి గదా అని లాట్స్ ఎక్కువ తీసుకొని ఎక్కువ రిస్క్ చేయకండి. రిస్క్ ఎక్కువుంటుందంటే లాస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువుంటాయి. సో, ప్లీజ్ డోంట్ డూ థాట్. అండ్ థర్డ్ వన్ ఈస్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. మీకు ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ రాదనుకోండి. డోంట్ ట్రేడ్. స్టాక్స్‌లోనే ఏదో చేసుకోండి. లేకపోతే డోంట్ ట్రేడ్ ఎట్ ఆల్. గమ్మున కూర్చోండి. ఒకటి ఆ 2 ఎస్ఎల్‌లు 5 రూపీస్‌ది ఎస్ఎల్ పెట్టుకోండి. దాంట్లో 2 ఎస్ఎల్ హిట్ అయిపోయినాయనుకో షట్ డౌన్ చేసుకోండి. వెళ్ళిపోండి. థాట్స్ వాట్ యూ హావ్ టు డూ. ఓకే. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి. హీరో జీరో అంటాం గుర్తుందా ఎప్పుడన్నా? హీరో జీరో ఎప్పుడొస్తుందంటే 2:30 తర్వాతే వస్తుంది హీరో జీరో. దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. మీరు 24,500 పైకెళ్ళింది మార్కెట్. ఓకే. మీరు 26 రూపీస్‌ది కాల్ తీసుకున్నారు. 24 ఛీ 24,500ది మీరు కాల్ తీసుకున్నారు. మార్కెట్ 24,550కెళ్ళింది. ఎళ్తే ఇక్కడ 26 రూపీస్ ఉంది మీకు తీసుకున్నది. కానీ ఇక్కడ చూడండి ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఎంతుంది? ఆల్‌మోస్ట్ 45 రూపీస్. అంటే 500 నుంచి 550కెళ్తే మార్కెట్ ఈ రెండిటి మధ్యలో 40 రూపీస్ పెరుగుతుంది. 500 నుంచి 540కెళ్తే. అంటే ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 145 మైనస్ 107 చేయండి. సో, అప్పుడు 40 రూపీస్ పెరుగుతుంది. అంటే ఇది 100% పెరుగుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. రైట్? ఇంకా పైకెళ్ళిందనుకోండి 24,600కెళ్ళిందనుకోండి. దీంట్లో ఇంకా 40 రూపీస్ ఉంది. అంటే అప్పుడు ఇది 66 ప్లస్ అంటే 106 రూపీస్‌కెళ్ళిపోతుంది. 25 అంటే 3 టైమ్స్, 4 టైమ్స్ పెరుగుతుంది దాని వాల్యూ. సో, థాట్ ఈస్ వాట్ హీరో జీరో ఈస్. ఓకే. ఇది వాల్యూ పెరుగుతా ఉంటే ఇది వాల్యూ తగ్గుతా ఉండాలి. హీరో జీరో అంటే ఏంటంటే ఇంకొక లాజిక్ ఏంటంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ పుట్‌లో మీకు రూ. 2.80 ఉంది. రైట్? పైన 24,700 మీరు 24,700 కాల్ తీసుకున్నారు. తీసుకుంటే ఇక్కడ మీకు ఇవ్వడానికి ఎంతుంది? రూ. 2.80 ఉంది. ఇది ఎంత కొన్నా గూడా మీరు పుట్టు కొన్నారు.
కిందకెళ్తే మీకు రూ. 2 వస్తుంది. దీంట్లో నుంచి ఇది తీయాలి. రూ. 2 వస్తుంది. దీంట్లో నుంచి ఇది తీస్తే రూ. 4 వస్తుంది. దీంట్లో నుంచి తీస్తే రూ. 7 వస్తుంది. సో, ఇక్కడ చూడండి వాల్యూస్ ఆర్ వెరీ లెస్ మీకివ్వడానికి. అంటే పైన పుట్టు ఏదైనా తీసుకొని కూర్చుందాం అనుకుంటే వాల్యూస్ ఆర్ వెరీ లెస్. మీకు పెరిగేదెక్కడ 244, 84 అంటే మార్కెట్ షుడ్ గో టు 24,200 కిందకెళ్తేనే 24,700 పెరుగుతుంది. సో, థాట్స్ హౌ ఇట్ ఈస్. ఇంకోటి ఆహ్, సో, అవి చూస్తా ఎప్పుడు ప్రీమియం చూడాలండి. ఎప్పుడు స్టార్ట్ ఆఫ్ ది డే ప్రీమియమ్స్ చూడండి. ఎంత మిగిలినాయి ఇక్కడ చూడండి అసలు ప్రీమియమ్స్ లేవు. సో, మార్కెట్ ఎయిదర్ హాస్ టు గో వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్‌గా 24,700 దాకెళ్ళిందనుకోండి. ఇవన్నీ వాల్యూస్ చాలా పెరుగుతాయి. చాలా అంటే దే మైట్ గో టు రూ. 50, రూ. 60 దాకెళ్ళిపోవచ్చు. 24,700 దాకెళ్ళి. అప్పుడు ఈ వాల్యూస్ పెరిగాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ కిందకి తీసుకొస్తే ఈ వాల్యూస్ ఇది పెరిగినప్పుడు ఏమవుతాయి? ఈ వాల్యూస్ తగ్గుతాయి. ఇది తగ్గంగానే మళ్ళీ మార్కెట్ కిందకి అందుకని అప్స్ డై అప్ ఎక్స్‌పైరీ రోజు 2 సైడ్ ట్రేడ్స్ అందుకే ఉంటాయి. డౌన్ సైడ్, అప్ సైడ్. ఎందుకంటే వాళ్ళిప్పుడు ఉన్న ప్రీమియమ్స్‌ని దే హావ్ టు మెయింటైన్ టిల్ 330 వరకు మెయింటైన్ జేయాలి. అంటే రూ. 280ని దే హావ్ టు మెయింటైన్ రూ. 290ని హోల్ డే డికే కాకుండా డికే జేయాలి. ప్లస్ మూవ్‌మెంట్ ఉండకుండా జేయాలి. సో, థాట్స్ వాట్ దే డు ఆన్ ఎక్స్‌పైరీ. సో, జాగ్రత్తగా ప్రీమియమ్స్ చూడండి. ప్రీమియమ్స్ ఎక్కడ పెరుగుతాయో అది అనలైజ్ చేసుకొని, ఆ పెరిగే దగ్గరే ఆ స్ట్రైక్ ప్రైసే తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు చూడండి. నేను ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారు. మీకు 24,450 పైకెళ్తే చాలు ఇది పెరుగుతది. ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి. పుట్ కూడా అంతే. సో, 2 సైడ్‌లు మీకు ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ అండ్ 24,400 కింద అయితేనే పుట్ తీసుకోండి. 24,500 పైనైతే కాల్ తీసుకోండి. థాట్స్ ఇట్. ఓకే. బాయ్ అండి.